బ్రేకింగ్ న్యూస్ మహబూబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. బతికుండగానే ఓ మనిషిని మార్చురీ దగ్గర పడేశారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ఘటన కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. చిన్నగూడూరు మండలం జయారం గ్రామానికి చెందిన టాక్సీ డ్రైవర్ రాజు ఆరోగ్యం బాలేక ఆసుపత్రికి వచ్చాడు. అయితే పేషెంట్కు అటెండర్ ఎవరు లేరు, కుటుంబ సభ్యులు ఎవరు లేరు, ఆధార్ కార్డు కూడా లేదని చెప్పి అసలు అడ్మిట్ చేసుకోలేదు ఆసుపత్రిలో. రాత్రి సమయం కావటం అప్పటికే బాగా నీరసించిపోయినటువంటి రాజు అక్కడే పడుకున్నట్టుగా తెలుస్తోంది. గుర్తు తెలియనటువంటి శవం అనేటువంటి భావించి అక్కడ మార్చురీలో పడేసినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కనీసం ఒక్కళ్ళంటే ఒకళ్ళు కూడా పట్టించుకొని పరిస్థితి. అంటే ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితులు ఎంత దారుణంగా తయారయ్యాయన్న దానికి ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తున్న పరిస్థితి. వైద్యం కోసం వచ్చినటువంటి ఒక వ్యక్తి, అతని పరిస్థితి ఏంటి, ఎట్లా ఉన్నాడు, ఆరోగ్యం ఏ విధంగా ఉంది, ఇది కనీసం అంటే కనీసం పట్టించుకోనటువంటి అక్కడి సిబ్బంది చనిపోయాడని చెప్పి వాళ్ళే నిర్ధారించేసుకుని మార్చురీ దగ్గర పడేశారంటే, బతికున్న వ్యక్తిని మార్చురీ దగ్గర పడేశారంటే కనీసం ఇక్కడ సిబ్బంది పనిచేస్తూ ఉన్నారా? ఇక్కడ ఈ ఆసుపత్రిలో పనిచేసే వాళ్ళకు కనీసం మానవత్వం అనేది ఉందా? వీళ్ళ కుటుంబ సభ్యులైతే అంత దారుణంగా ప్రవర్తించే పరిస్థితి ఉందా? తర్వాత సుమన్ టీవీ ఆ బాధితుడితో మాట్లాడితే కొన్ని పచ్చి నిజాలు బయటకు వచ్చినాయండి. ఒక్కసారి అతను ఏం మాట్లాడాడో ఒకసారి విందాం. ఆ బాధితుడు ఏం చెప్పాడో ఒక్కసారి వినండి మీరు కూడా. ఇది పోవాలని చెప్పి ఈయన ఆగిపోయినా, ఈయన ఆగిపోయి ఈ క్యాంటీన్ కాడ పడుకుంటున్నా. 3 రోజులు పడుకున్నా. అయితే నాకు ఇది తొండి లేవట్లేదు కాబట్టి ఆటోమేటిక్గా మూత్రం వచ్చినట్టే తెలుస్తుంది. పాయింట్లోనే పోతున్నా. పాయింట్లో పోతుంటే 2 రోజులు పోయేసరికి వెళ్ళొచ్చిందని చెప్పేసి తీసి వీళ్ళు మార్చి గేటు ముందు వేసారు. ఈ ఊకే వాళ్ళు చూసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి నన్ను తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి రాసుకున్నారు. ఏ ఊరు ఏంది ఎట్లా అయిందని రాసుకున్నారు. రాసుకొని అడ్మిట్. చూడండి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో. అతను వైద్యం కోసం వచ్చాడు, చికిత్స పొందుతామని వచ్చాడు, ఆరోగ్యం బాగాలేదు, అతను అసలు జాయిన్ చేయించుకోలేదు. మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎలాంటి అటెండర్సు లేరు, ఆధార్ కార్డు లేదు, నీ దగ్గర ఎలాంటి సమాచారం లేదు, మేము మిమ్మల్ని జాయిన్ చేయించుకోమని చెప్పేసి అన్నారంట. తర్వాత అతను అక్కడే ఓ పక్కన వరండాలో పడుకుంటే అతను లేవలేని పరిస్థితి ఉంది, తుంటి ఇబ్బంది ఉందంట, లేచి మూత్రానికి కూడా వెళ్ళలేనంత పరిస్థితి ఉంది. ప్యాంట్లోనే అతను మూత్రం చేసుకున్న పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ స్మెల్ వస్తుంది, ఇతను ఎక్కడి నుంచి తీసేయండి అని చెప్పి తీసేశారు. అక్కడ ఏదే స్వీపర్సా లేకపోతే అక్కడ ఉన్న కాంపౌండర్సా ఇంక ఇతర సిబ్బందా వైద్యులా ఇవంతా కూడా క్లారిటీ రావాల్సి ఉంది. కనీసం మానవత్వాన్ని మరిచిపోయి దుర్మార్గులు ఏం చేశారు, ఇతన్ని తీసుకెళ్ళి మార్చురీ దగ్గర పెట్టేశారు. అంటే ఇక్కడ స్మెల్ వస్తుందంట, ఈయన మూత్రం పోస్తా ఉన్నాడంట, తీసుకెళ్ళి మార్చురీ దగ్గర పడేశారు. అతను ఎంత బాధాకరమైనటువంటి విషయం చూడండి. అంటే మనుషులు పూర్తిగా ఏ విధంగా తయారైపోయారు. వీళ్ళు కనీసం నిజంగా వీళ్ళ కుటుంబ సభ్యులే ఇలాంటి పరిస్థితి ఉంటే వాళ్ళు మార్చురీలో పడేస్తారండి? ఇంత దుర్మార్గం కాకపోతే. మూత్రం స్మెల్ వస్తుందని తీసుకెళ్ళి మార్చురీ దగ్గర పడేశారంట. ఆ తర్వాత ఉదయాన్నే అక్కడ మార్చురీ దగ్గరకు వచ్చిన వాళ్ళు, అరే ఇతను బతికున్నాడు కదా, ఎందుకు ఇక్కడ పడేశారని చెప్పి వాళ్ళు ఉన్నతాధికారులకి కంప్లైంట్ చేస్తే అప్పుడు వచ్చి చూసి అడ్మిట్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. చాలా అంటే చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. అసలు వాస్తవ పరిస్థితులు అంటే ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు కూడా ఫోన్ లైన్లో మనకి సిద్ధంగా ఉన్నారు. మధు, అసలు ఏం జరిగిందో చెప్పండి. థ్యాంక్ యూ అలీ. మహబూబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. మానవత్వ విధులు కూడా మంట కలిసిన వేళ అందరు కూడా అంటున్న సందర్భం ఉంది. అంటే మనిషి బతుకుండగానే మార్చిలో భద్రపరిచిన అంటూ మనకు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా అయితే ఎవరైతే ఉన్నారో తను చనిపోయినట్టుగా భావించిన వ్యక్తి ఎవరుతున్నారో 3 రోజుల క్రితం చిన్నగూడూరు మండలం జయారం గ్రామానికి చెందిన టాక్సీ డ్రైవర్ రాజు ఆరోగ్యం బాగలేక మహబూబాద్ ఆసుపత్రికి గత 6 రోజుల క్రితం వచ్చాడని, వచ్చిన నేపథ్యంలో తను కనీసం నిల్చొని లేని పరిస్థితిలో ఉన్నాడు. అక్కడికి వచ్చి అటెండ్ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరుతున్నారో, నీకు ఆధార్ కార్డు లేదు, నీకు సంబంధించిన అటెండెన్స్ ఎవరు లేరు, నిన్ను చూసుకున్నందుకు ఎవరు లేరు, మీ కుటుంబ సభ్యులు ఎవరు లేరు, మిమ్మల్ని ఆసుపత్రి మేము చేర్చుకోము అని చెప్పేసి ఇలాగంటంగా డైరెక్ట్ ముఖం మీద చెప్పడంతో అతను ఏం చేసుకోలేక ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్కి వస్తే ఈ విధంగా డాక్టర్లు మాట్లాడడం ఏంటని చేసి అసలు తనలో తాను కుమిలిపోకుండా కూడా ఎలాగైనా ఆసుపత్రికి వచ్చి వైద్యం చేసుకోవాలి, నా ఆరోగ్యాన్ని కుదుటపరచుకోవాలనే ఉద్దేశంతో అక్కడికి వచ్చాడు. అక్కడ ఉన్న వైద్య సిబ్బంది
నిరాకరించడంతో తను అక్కడి హాస్పిటల్ నుంచి దేవుడు అనుకుంటూ వెళ్ళిపోయిన నేపథ్యంలో కూడా ఆ క్యాంటీన్ దగ్గరే, ఆ హాస్పిటల్ ఏదో క్యాంటీన్ ఉంటుంది, ఆ క్యాంటీన్ దగ్గర 3 రోజులు కూడా వర్షం వస్తుంది, చలి వస్తున్నా కూడా 3 రోజులుగానే పట్టించుకోకుండా అక్కడే ఒక అనాథలుగా పడిన సందర్భంలో కూడా అక్కడికి ఇప్పుడు క్యాంటీన్ దగ్గరికి చాలా మంది వస్తుంటారు కదండి, సిబ్బంది వస్తుంటారు, వైద్యులు వస్తూ ఉంటారు, అక్కడ అందరూ తిరుగుతూనే ఉంటారు, క్యాంటీన్ నుంచి ఆసుపత్రికి వస్తూ పోతూ ఉంటారు. కానీ కనీసం ఒక్కళ్ళంటే ఒకళ్ళు ఎందుకు గమనించలేదు, గమనించినా మనకెందుకులే అనుకున్నారా, అసలు ఇతనికి వైద్యం చేసేది ఎందుకులే అని చెప్పేసి అనుకున్నారా? ఇంత నిర్లక్ష్యం ఏంటి? ఆసుపత్రిలోనే కదా ఇది జరిగింది. వలి జనరల్ ఆసుపత్రి అంటే మహబూబ్ జిల్లా వ్యాప్తంగా రోగులు మొత్తం అక్కడికి రోజు వస్తుంటారు, వందల సంఖ్యలో రోగులు వస్తున్న సందర్భం ఉంటుంది. తను కూడా ఒక రోగే కావచ్చు అని చెప్పేసి అని చూసి పట్టించుకోకుండా ఉన్న సందర్భాలు ఉన్నాయి తప్పితే వేరే విషయం అక్కడ లేదు. అయితే తను 3 రోజులు అక్కడ ఉన్నా కూడా తనకి ఎలాంటి వైద్యం అందించలేదు. తను కూడా ఇక నేను ఇక్కడ ఉన్నాను కావచ్చు అని చెప్పేసి కనీసం లేవని స్థితిలో ఉన్నాడు. తను స్పృహ కోల్పోయి కూడా ఒకసారి పడిపోతే అక్కడ సిబ్బంది, అక్కడ అయితే ఆసుపత్రిలో ఉన్న సిబ్బంది గమనించి తిను అనాథ శవం కావచ్చు చనిపోయాడేమో అని చెప్పేసి అది తీసుకెళ్లి మార్చురి ముందు, అంటే క్యాంటీన్ ముందు నుంచి తీసుకెళ్లి మార్చురి ముందు, అంటే సుమారు 50 మీటర్ల దూరంలో ఉన్నటువంటి మార్చురి తరలించారు. అది మళ్ళీ లోపల కూడా కాకుండా అంటే ఇక్కడ నిర్లక్ష్యం కనిపిస్తుంది మధు, ఇక్కడ నిర్లక్ష్యం కనిపిస్తుంది. అతను చనిపోయాడా లేదా అని చెప్పి నిర్ధారించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. అతను తనకి వైద్యమే నిరాకరించారు, వాళ్ళు ఆసుపత్రి సిబ్బంది వైద్యం చేయకుండా నిరాకరించింది. అటెండర్లు ఎవరు లేవు, ఆధార్ కార్డు ఏమీ లేవు, అసలు ఇక్కడ వెళ్ళిపో అనే ఒక మాట చెప్పడం తప్ప అన్ని చేశారు. అక్కడి నుంచి తను ఎవరు చెప్పుకోవాలి, ఇక నాకు వైద్యం అందించారు అని ఒక తనలో తాను ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి కూడా తను ఎలాగ వైద్యం చేయించుకోవాలని చెప్పేసి అక్కడే వర్షంలో నానుతూ కూడా అక్కడి నుంచి మళ్ళీ నిన్న తుఫాను ఎట్లయితే మోతా తుఫాను ఎఫెక్ట్ ఉన్నా కూడా తను మార్చి ముందే చలికి బతుకుతూ చస్తూ కూడా అక్కడ ఉన్నాడు. తను అక్కడ ఉన్న సందర్భాలు కూడా కొన్ని స్వీపర్స్ కూడా ఇది అనాథ శవం కావచ్చు తీసుకెళ్ళి అని చెప్పేసి మార్చి గేట్ల తలుపులు తీసేసి తీసుకెళ్లి తను లోపల కూడా వేశారు. అంటే అనాథ శవంగా భావించుకున్నారు తనని, బతుకున్నా గానే ఇది అనాథ శవం కావచ్చు అని తీసుకెళ్లి మళ్ళీ లోపల వేశారు. లోపల వేసిన తర్వాత కూడా ఈ రోజు ఉదయం మళ్ళీ స్వీపర్లు వెళ్ళి మార్చి తలుపులు తీసి లోపలికి వెళ్ళేసరికి తను మూలుగుతూ కనిపించాడు. అరే ఇదేంటి నైట్ చనిపోయాడు అనుకుందాం కదా అనేసి బతికినాడు అని చెప్పేసి, చనిపోయాడు అని చెప్పి అంత ఈజీగా ఎట్లా అనుకున్నారో ఇది నా క్వశ్చన్. వాళ్ళు డాక్టర్లు కంప్లైంట్ చేయాలి, వైద్య సిబ్బంది కూడా నిర్లక్ష్యం ఇక్కడ కొట్టొచ్చిన కనిపిస్తుంది. ఎందుకంటే కనీసం అక్కడ డ్యూటీలో ఉన్న డాక్టర్లు స్పందించలేదు, నర్సులు స్పందించలేదు, అసలు కనీసం వైద్యం చేద్దాం కూడా ముందుకు వచ్చి కూడా తనకు ఒక టాబ్లెట్ ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. ఈ సందర్భంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటానికి కనిపిస్తుంది, మళ్ళీ నిండు నిదర్శనం కనిపిస్తుంది. కనీసం ఒక పేదవాడు కనీసం ఆసుపత్రికి వచ్చిన సందర్భంలో పట్టించకపోవడం దీన్ని అంతా చాలా ఒక చర్చాంశం, జిల్లా వ్యాప్తంగా కూడా చర్చాంశంగా మారింది. దీని మీద ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారా, దీని మీద ఏమన్నా చెప్తా ఉన్నారా? ఈ విషయమే సుమన్ టీవీ ఇందాక తను వెళ్ళి తనతో మాట్లాడినప్పుడు సందర్భంలో కూడా జనరల్ ఆసుపత్రి సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆర్ఎంఓ జగదీష్ కూడా అక్కడ సందర్భం సంఘటన స్థలానికి వచ్చిండు, తనతో మాట్లాడాడు. తనతో మాట్లాడిన నేపథ్యంలో మనం కూడా డాక్టర్ జయేష్ సంప్రదించారు. అసలు ఏంటి ఇంత నిర్లక్ష్యంగా కనిపిస్తున్నారు అంటే తన దృష్టికి ఇంతవరకు రాలేదు, తన వారం రోజులు ఇక్కడ తిరుగుతున్నాడని, కనీసం నా దృష్టికి వస్తే నేను తనకి ట్రీట్మెంట్ ఇప్పించి తన ఆరోగ్యాన్ని బాగుపరిచేవాడిని, కనీసం నాకు ఎవరు చెప్పలేదు. ఇది కొంచెం సిబ్బంది నిర్లక్ష్యం కనిపించినా కూడా దీన్ని ట్రేస్ అవుట్ చేస్తాను, అతనికి తక్షణ వైద్య సహాయం అందిస్తానని చెప్పేసి ఒక మాటలు మాత్రం చెప్పిన మా సందర్భం అయితే ఉంది వాళ్ళు మనకైతే. ఓకే మధు, మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. ఒకసారి పోలీసు అధికారి కూడా దీని మీద మాట్లాడారు, ఈ ఘటన మీద ఆయన ఏమన్నారు ఒకసారి వినండి. ఎస్ఐ గారు ఇక్కడికి వస్తే అక్కడ మార్చిలో అన్నం పడిందని చెప్పి నేను చూసాను బతికింది తీసుకొచ్చి ఎస్ఐ గారు ఇక్కడికి వస్తే అక్కడ మార్చిలో అన్నం పడిందని చెప్పి నేను చూసాను బతికింది తీసుకొచ్చి అది మళ్ళీ అతను బతికే ఉన్నాడని తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఆసుపత్రిలో అడ్మిట్ చేసినటువంటి పరిస్థితి. అంటే అక్కడ వైద్యులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారన్నది కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఒక మనిషి బతుకున్నాడా లేదా, అతనికి వైద్యం అందించాలా, ఇవేమీ పట్టించుకోవాలా, పూర్తిగా నిర్లక్ష్యం. ఎవడైతే మనకేంటి, ఎవడు ఎట్లా పోతే మనకేంటి, వాడు చచ్చాడ బతికి. అంటే పేదలంటే అంత చులకనా? అంటే వైద్యం చేయించుకోవడానికి వచ్చిన వ్యక్తి వెంట ఎవరూ లేకపోతే ఇంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తారా? అదే మీ కుటుంబ సభ్యులైతే, అదే మీ దగ్గర వాళ్ళైతే ఇంత దుర్మార్గంగా ప్రవర్తించే పరిస్థితుందా, ఇంత దారుణంగా బిహేవ్ చేసే పరిస్థితుందా? పూర్తిగా అసలు మనుషులకి మానవత్వం చచ్చిపోయిందని చెప్పి దీన్ని బట్టి అర్థమవుతుంది. అతను చెప్తా ఉన్నాడు, ఆ బాధితుడు నాకు మూత్రం వస్తుంది, లేవలేనటువంటి పరిస్థితి ఉంది, కనీసం నన్ను పట్టించుకోలేదు, స్మెల్ వస్తుందని చెప్పి తీసుకెళ్ళి మార్చురీలో అక్కడ గేట్ దగ్గర పడేశారంట. ఎంత దుర్మార్గం చూడండి.
ఈ విధంగా అక్కడ మార్చిలో పడేసినటువంటి వాళ్ళు ఎవరు ఏ వైద్యుడైనా సరే, ఆసుపత్రిలో పనిచేసే ఏ సిబ్బంది అయినా సరే, నేను చెప్తా ఉన్నాను, ఇప్పుడు ఎవడు మూత్రం చేసినా అదే స్మెల్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇంత నిర్లక్ష్యమా, ఇంత చులకన? పేదవాడికి వైద్యం చేయడం కోసమే కదా ప్రభుత్వాలు అంత ఖర్చు పెట్టి ప్రభుత్వ ఆసుపత్రులు నడిపించేది. వాళ్ళకే మీరు వైద్యం చేయకుండా ఇంత నిర్లక్ష్యం చేస్తే ఇంకా మీ వృత్తికి మీరు ఏం న్యాయం చేసినట్టు? కనీసం అంటే కనీసం మానవత్వం లేకుండా ఇంత దుర్మార్గంగా బిహేవ్ చేసిన వాళ్ళని చాలా కఠినంగా యాక్షన్ తీసుకోవాలండి. ఆ పోలీస్ అధికారులతో మరొకసారి సుమన్ టీవీ కూడా మాట్లాడుతుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయన్నది కూడా అర్థమవుతుంది. వాళ్ళు నిర్లక్ష్యంగా బిహేవ్ చేసిన వాళ్ళు పాపం ఆ వ్యక్తిని తీసుకెళ్లి మార్చిలో పడేసారంటే ఎంత దుర్మార్గం చూడండి. ఇలాంటివి రిపీట్ కాకుండా చూడాలంటే ఇక్కడ బాధ్యుల్ని కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ స్పందించండి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంత దుర్మార్గంగా ప్రవర్తించిన వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? ఇవి రిపీట్ కాకుండా ఉండాలంటే పేదలకు వైద్యం చేయడంలో ఇంత నిర్లక్ష్యం ప్రదర్శించిన వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవాలి? ప్లీజ్ కామెంట్.